మాట చెప్పకూడదు, మీరు చెప్తే వచ్చి అన్నం వేరు కదా. మాట చెప్పండి సార్. శ్రీశ్రీ ప్రొడక్షన్ వెంకట సార్ పెట్టారు సార్. ఈరోజు శ్రీశ్రీ అది ఇది కాదు సార్. ఆయన కొంపల జనార్దన్ రావు ఆయన ఫ్రెండ్ సార్. ఈయన ఇంత ఉందా లేదా? నాకు మంచి మంచి ఫోటో ఇస్తాను. చాలా బాగా గొప్ప డిజైన్ చేశారు. కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాం. ఇంకా చాలా శతాబ్దాల పాటు మాట్లాడుకుంటాం. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకున్న గీతం. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. కవికి ఉండాల్సిన దిశనాహంకారం ఉన్నవాడు. అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవం ఆయన బ్యూటిఫుల్ చూడటం అనేది నిజంగా బహుశా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే, బహుశా స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుద్ది అనుకుంటే. ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దాంట్లో మాట చెప్పకూడదు, మీరు చెప్తే వచ్చి అన్నం వేరు కదా. మాట చెప్పండి సార్. శ్రీశ్రీ ప్రొడక్షన్ వెంకట సార్ పెట్టారు సార్. ఈరోజు శ్రీశ్రీ అది ఇది కాదు సార్. ఆయన కొంపల జనార్దన్ రావు ఆయన ఫ్రెండ్ సార్. ఈయన ఇంత ఉందా లేదా? నాకు మంచి మంచి ఫోటో ఇస్తాను. చాలా బాగా గొప్ప డిజైన్ చేశారు. కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాం. ఇంకా చాలా శతాబ్దాల పాటు మాట్లాడుకుంటాం. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకున్న గీతం. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. కవికి ఉండాల్సిన దిశనాహంకారం ఉన్నవాడు. అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవం ఆయన బ్యూటిఫుల్ చూడటం అనేది నిజంగా బహుశా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే, బహుశా స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుద్ది అనుకుంటే. ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దాంట్లో